ఇడ్లీకి ఏం కావాలి? ఇడ్లీ పిండి ఉంటుంది అక్కడ పట్టరా. ఇంకో ప్లేట్ ఉంటుంది పట్టరా అక్కడ. ఇదేం లేదురా, ఊతప్పం లాంటిదే. ఊతప్పం చేసుకుంటాం కదా, దాన్ని కాకపోతే దోశ పిండితో చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇడ్లీ పిండితో చేస్తున్నాం అనమాట. అందుకని దీనికి ఒక కొత్త పేరు పెట్టాలి కదా, అందుకే స్పాట్ ఇడ్లీ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఎంత పిచ్చి పిచ్చిగా తింటున్నారంటే జనం బళ్ళ దగ్గరికి వెళ్ళి విపరీతంగా క్రేజీగా తినేస్తున్నారు. అది ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి మనం చేయాల్సిన పని, ఫస్ట్ పెనం మీదే ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసిన తర్వాత కాస్త టమోటా ముక్కలు కూడా దాని మీద వేసుకోవాలి. తర్వాత ఇంకాస్త పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కాస్త కొత్తిమీర కూడా వేసుకుని ఇప్పుడు కాస్త మసాలా పొడి. సూపర్. దీంట్లో ఏమేసాం మసాలాలు? శనగపప్పు, మెంతులు, పుట్నాలు, మినప్పప్పు, తర్వాత ఎండుమిర్చీలు, చింతపండు, ధనియాలు వేసి చేసుకున్నాం కదా. సో ఇవన్నీ కలిపి మసాలా రెడీ అయింది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే దాంట్లో కాస్తంత వెన్న, కొద్దిగా దాన్ని పరచాలి. అలాగా ఒక పిండి వేసుకునేది. ఇప్పుడు దీంట్లో ఇడ్లీ పిండి తీసుకుని ఇడ్లీ లాగే ఉండాలి, దాని మీద ఇట్లా స్ప్రెడ్ చేయకూడదు, పరవకూడదు. దీని మీద పైన మూట తీసుకొచ్చి పెట్టు. కొంచెంసేపు అలా ఉడికితే ఫస్ట్ క్లాస్గా కింద ఉన్న ఉల్లిపాయల దగ్గర నుంచి అన్ని పైకి వేగుతూ స్పాట్ ఇడ్లీ రెడీ అనమాట. బాయ్ టీ చూసావా, జాగ్రత్తగా చక్కగా కింద నుంచి తీసి తిరగి. ఇప్పుడు మనం దోశలు కానీ ఇడ్లీలు కానీ ఆ పిండి పొలవ పెట్టి చేసుకుంటాం కదా, అది సాఫ్ట్గా తయారైపోతాయి. కానీ ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవి కరకరలాడతాయి. అందుకని క్రిస్పీగా ఉంటాయి కనుక అందరూ ఇష్టపడి తింటారనమాట. 2 నిమిషాలు అలా ఉంచితే ఆ సైడ్ కూడా కాలిపోతుంది, చక్కగా తీసేసుకోవచ్చు. రాబాయ్ తీసేయి. ఇప్పుడు తీసుకో, దీంట్లో తీసుకో. అది అక్కడ పెట్టి ఇంకోటి 2 వేసాయి. మూత పెట్టేసాయి. మూత తీసి తిరగాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసాయి. పెట్టేసావా? పెట్టేసాను బాబాయ్. అది అయిపోయి ఉంటుంది, తీసేయి. అన్నం పెట్టుకొని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ముందుగా చేసుకున్న మసాలా పొడి, వెన్న వేసి దాని మీద ఇడ్లీ పిండి వేసి 2 వైపులా కాల్చుకుంటే స్పాట్ ఇడ్లీ రెడీ.